హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. చాలామంది అమ్మాయిలు డెలివరీ అయిన తర్వాత హెయిర్ రాలిపోతుంది అనేసి బాధపడుతూ ఉంటారండి. వాళ్ళలో నేను ఒకదాన్ని. నా హెయిర్ కూడా చాలా రాలిపోయేది, చాలా ఊడిపోయేది. అప్పుడు కొన్ని టిప్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకొని హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకున్నాను అనమాట. చాలా మంచి రిజల్ట్ ఉంది. అందులో ఒకటి ఈ హెయిర్ ప్యాక్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేను మా ఇంట్లో పెంచుకునే న్యాచురల్ కలబంద అండి. ఇలా మనము ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, నాకు ఎంత మంచి రిజల్ట్ ఉంది, నా హెయిర్ అయితే నేను ఎలా గ్రోత్ చేసుకోగలిగాను, అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే ఒక 5 రెమ్మల దాకా ఎక్కువగా కలబంద అయితే తీసుకున్నాను. చక్కగా వీటిని వాటర్ పోసుకొని వాష్ చేసేసుకుంటున్నాను. నీట్గా మనకి ఎల్లో వస్తుంది కదా చివరిన, అదంతా మనము చక్కగా వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత సైడ్ ఉన్న ముళ్ళులు ఇంకా వేస్ట్ ఏదన్నా ఉంటే కలబందలో తీసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మీకు మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి. చాలామంది బాధపడుతూ ఉన్నారు. డెలివరీ అయిపోయిన తర్వాత హెయిర్ అనేది 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు కూడా పెరగట్లేదు, మా హెయిర్ ఎక్కడ వేసింది అక్కడే ఉంది, ఇంకా రాలిపోతుంది, అసలు ఆ ఊడిన చోట హెయిర్ గ్రోత్ ఉండట్లేదు అనేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాడాల్సిన ప్యాక్ అండి ఇది. ఇక్కడ చూడండి, నేను కలబంద ఎలా కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా నేను తీసుకున్న రెమ్మలన్నీ కట్ చేసేసుకుంటున్నాను. నేను 5 రెమ్మలు అయితే కలబంద తీసుకున్నాను. ఇలా కట్ చేసేసుకున్నాను. నా హెయిర్కి ఇదైతే సరిపోతుంది. మీకు మీ హెయిర్ని లెంత్ని బట్టి తీసేసుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయో. ఇది మనకి ఒక ఔషధంలా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మనము ఈ కలబంద అనేది మామూలుగా జెల్ తీసి పెట్టుకున్నా అంత మంచిగా ఉంటుందండి హెయిర్ గ్రోత్ అనేది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ అండి. నేను ఇది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అండి, మిల్లు నుంచి తెచ్చుకుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది లేకపోయినా పారాషూట్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇందులో ఆముదం అండి, క్యాస్టర్డ్ ఆయిల్, అది ఒక 3 స్పూన్లు దాకా తీసుకుంటున్నాను. మెయిన్ ఈ 2 చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ ప్యాక్కి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవి వేసే కలబందాన్ని మనం ఉడకబెట్టాలండి. కలబందాన్ని ఉడకబెట్టి కలబందాలో నుంచి మనం తీసుకున్న ఆయిల్ గ్రీన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం కలబందాన్ని కుక్ చేసుకోవాలి. కలబంద ఎక్కువ ఉడకాలి, తక్కువ ఉడకాలి అనేది ఏం లేదండి. మనకి గ్రీన్ కలర్లో రావాలి. మనం వేసుకున్న ఆయిల్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది. హైలో పెట్టుకుంటూ మీడియంలో పెట్టుకుంటూ కాచుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చల్లారిన తర్వాత చూడండి, అసలు మనకి ఈ ఆయిల్ అనేది మీరు కలబందాలన్నింటినీ పక్కకు తీసేసి ఆయిల్ వరకు పెట్టుకున్నా కానివ్వండి, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇందులో నేను ఒక 4 స్పూన్లు కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. అలాగే ఒక 3 స్పూన్లు ఆముదం యాడ్ చేశాను. చాలా మంచిగా కుక్ అయిపోయింది. మనకి ఆయిల్ కలర్ చాలా మంచిగా వచ్చిందండి. ఇప్పుడు నేను ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని వచ్చిన ఆయిల్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కచ్చాపచ్చాగా అండి, ఎక్కువగా నలగాల్సిన అవసరం లేదు. కలబంద కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నప్పుడే తీసేసుకొని మనము స్ట్రైనర్ తీసుకొని ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని అందులోకి వడకట్టేసుకుంటున్నానండి. అసలు ఎంత థిక్గా వచ్చిందంటే చాలా ఒక క్రీమీగా ఉందండి. ఈ కలబందలో నుంచి వచ్చిన గుజ్జు చాలా క్రీమీగా ఉంది. అలా అనేసి మనకి కలబంద తీసినప్పుడు జెల్గా ఉంటుందండి, అలా ఏం లేదు, ఒక క్రీమీలా తయారైంది. ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న ఆయిల్ని కూడా అందులో యాడ్ చేసేసాను. ఇది ఒక ప్రాసెస్ ఏనండి, ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. ఇలా చేస్తేనే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత అవిసె గింజలండి, ఫ్లెక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఇవి మనకి ఎక్కడైనా అవైలబుల్గానే దొరుకుతాయండి. ఇవి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఆయుర్వేదిక్ షాపుల్లో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, ఎక్కడైనా దొరుకుతాయన్నమాట. ఇవి నేను ఇప్పుడు కుక్ చేసుకుంటున్నానండి. బాయిలింగ్ చేసేసుకొని లైట్గా జెల్ వచ్చినప్పుడే మనము వడకట్టేసుకోవాలి. మళ్ళీ మనం పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుంటే జెల్ అనేది రాదండి. వేడి మీద ఉన్నప్పుడే
మనకి ఎంత కావాలో అంత దీనిలోకి తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు చేసిన జెల్లో హాఫ్ జెల్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను హాఫ్ జెల్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ప్యాక్లో వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. నేను తీసుకున్న హెయిర్ ప్యాక్ మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎన్నో ఔషధాలు కలిగిన హెయిర్ ప్యాక్, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే, డెలివరీ అయిపోయిన తర్వాత హెయిర్ రాలిపోయిన అమ్మాయి, ప్రతి ఒక్క అమ్మాయికి హెయిర్ రాలుతుంది. అలాంటి వాళ్ళు, ఇంకా హెయిర్ గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన హెయిర్ ప్యాక్ అండి. హెయిర్ గ్రోత్ ఉన్నప్పటికి కూడా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుందండి. ఖచ్చితంగా వీటిలో ఏంటి బెనిఫిట్స్, హెయిర్ ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను లైట్గా ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద అప్లై చేస్తున్నానండి. ఇది ఖచ్చితంగా మీకు వీలు కుదిరి టైం ఉంటే వారంలో 3 సార్లు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అండి, ఒక అరగంట సేపు పెట్టుకొని వదిలేస్తే సరిపోతుంది. కాకపోతే ఇది ఎక్కువగా మసాజ్ చేయాలండి. ఈ ప్యాక్ అనేది మన మాడు భాగానికి బాగా అప్లై చేయాలి. అప్పుడే మన కుదుళ్ళ నుంచి స్ట్రాంగ్గా హెయిర్ అయితే గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మన కుదుళ్ళ నుంచి బాగా ఈ ఆయిలే ఎక్కువగా ఉంటుందండి. తీసుకున్న క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిలే ఎక్కువగా కనిపిస్తుంది మనకి. అప్పుడే మన హెయిర్ గ్రోత్కి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక నేను ఫస్ట్గా తీసుకుంది కలబంద అండి. నేను ఎక్కువగా మొక్కల్ని కలబందాలనే పెంచుతానండి, ఇంట్లోనే పెంచుకుంటాను. ఎందుకంటే హెయిర్ గ్రోత్కి అంత మంచిగా పనిచేస్తుంది అనమాట. ఈ కలబంద అనేది మన హెయిర్ని చాలా స్ట్రాంగ్గా, అలాగే మన కుదుళ్ళ నుంచి హెయిర్ గుజ్జు పడుతుందండి. మన కుదుళ్ళలో హెయిర్కి గుజ్జు పడితేనే హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. మన స్కాల్ఫ్, మన మాడు భాగానికి బాగా కలబంద అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా మందికి చాలా పలసగా, ఇంకా సన్నగా ఉంటుంది హెయిర్. అలాంటి వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా, చాలా ఒత్తుగా హెయిర్ అనేది చాలా లావుగా పెరుగుతుందండి. అలాగే చాలా లాంగ్గా కూడా అవుతుంది. నాకు ఈ హెయిర్ ప్యాక్ చాలామంది చెప్పారండి. నా డెలివరీ అయినప్పుడు నాకు హెయిర్ రాలిపోయినప్పుడు చాలామంది చెప్పారు. నేను ట్రై చేసినంతట్లో నాకు మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడైతే చాలామంది నన్ను అడుగుతున్నారు, డెలివరీ అయింది, పాప పుట్టేసింది, హెయిర్ అనేది రాలిపోతుంది సిస్టర్, హెయిర్ అనేది అస్సలు గ్రోత్ ఉండట్లేదు సిస్టర్ అనేసి చాలామంది అడిగారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో నిజంగా చాలా మంచి రిజల్ట్ అవుతుందండి. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా హెయిర్ గ్రోత్ ఇందులోనే ఉంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే అస్సలు ఆపకుండా 3 నెలలు ట్రై చేశానండి. మనం 1 వారం 2 వారాల వాడితే రిజల్ట్ అనేది ఉండదు. ఖచ్చితంగా 3 నెలలు వాడి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది.